అందరికీ నమస్తే. మనం లాస్ట్ ట్రేడింగ్ వీక్ నుంచి ఈ ట్రేడింగ్ వీక్‌కి ఎస్ఎంఎల్ ఈసీజీ అనే స్టాక్‌లో లాంగ్ ట్రేడ్ క్యారీ చేసాం. ఇంకా ఈ వీక్ వచ్చేసి ట్రంకేటెడ్ వీక్. ఎందుకంటే ఏప్రిల్ 14థ్ మండే అంబేద్కర్ జయంతి, తర్వాత ఏప్రిల్ 18థ్ గుడ్ ఫ్రైడే మార్కెట్స్‌కి హాలిడే. ఈ వీక్ 3 ట్రేడింగ్ సెషన్స్‌లో 3 స్టాక్స్‌లో లాంగ్ పొజిషన్ తీసుకుందామని ఆర్డర్స్ ప్లేస్ చేశాను. కానీ అందులో ఒక స్టాక్‌లో మాత్రమే మన బై ప్రైస్ ట్రిగ్గర్ అయింది. ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూద్దాం. ఎస్ఎంఎల్ ఈసీజీ స్టాక్‌ని ఈ క్యాండిల్ హై దగ్గర బై ఆర్డర్ ప్లేస్ చేసాం. లో దగ్గర స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. మన ట్రేడ్ ఈ క్యాండిల్ దగ్గర ట్రిగ్గర్ అయింది. ట్రిగ్గర్ అయిన వెరీ నెక్స్ట్ డే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత ఫామ్ అయిన ఈ క్యాండిల్ అప్ సైడ్ విక్ చాలా ఎక్కువ సైజులో ఉంది వెన్ కంపేర్డ్ విత్ బాడీ ఆఫ్ ది క్యాండిల్. ఇక్కడ ఫామ్ అయిన విక్, ఇక్కడ ఫామ్ అయిన విక్, ఇక్కడ ఫామ్ అయిన విక్, వీటిని గమనించిన తర్వాత నాకు ఈ ట్రేడ్ పైన కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. సో అందుకోసమే ఏం చేశానంటే ఇక్కడున్న స్టాప్ లాస్ని ఈ క్యాండిల్ లో దగ్గర ప్లేస్ చేశాను. అంటే మనం ఈ స్టాక్ పైన తీసుకున్న రిస్క్ని తగ్గించుకున్నాం. బ్లూ కలర్లో చూపించిన క్యాండిల్ దగ్గర మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఈ ఎస్ఎంఎల్ ఈసీజీ స్టాక్ని మనం 1694 దగ్గర కొన్నాం. మన స్టాప్ లాస్ 1660 దగ్గర హిట్ అయిపోయింది. సో నేను ఎస్ఎంఎల్ ఈసీజీ స్టాక్లో లాంగ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను తీసుకున్న రిస్క్ 1% ఆన్ క్యాపిటల్. మనం స్టాప్ లాస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మార్చడం వల్ల మనకు ఈ ట్రేడ్ పైన వచ్చిన లాస్ 0.2% ఆన్ క్యాపిటల్. ఇంకా ఈ వీక్లో ట్రిగ్గర్ అయిన ఒకే ఒక ట్రేడ్ మనపురం ఫైనాన్స్ స్టాక్లో లాంగ్ ట్రేడ్. ఒకసారి మనపురం ఫైనాన్స్ స్టాక్ మంత్లీ చార్ట్ చూస్తే స్టాక్ క్లియర్గా ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ చేస్తుంది. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ డైలీ చార్ట్ చూద్దాం. సో స్టాక్ క్లియర్గా అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ మేజర్ రెసిస్టెన్స్ ఏరియాని హ్యూజ్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ చేసింది. తర్వాత ఆ బ్రేక్అవుట్ ఏరియాని మళ్ళీ టెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. అంతేకాదు మనపురం ఫైనాన్స్ స్టాక్ ఏ క్యాండిల్ అయితే ప్రీవియస్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసిందో ఇప్పుడు కూడా అదే క్యాండిల్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది ఆ క్యాండిల్ రేంజ్. స్టాక్ ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ లోని టెస్ట్ చేసింది. ఈ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తూ ట్రేడ్ అవ్వలేదు, డౌన్ సైడ్ ట్రేడ్ అవ్వలేదు, ఇక్కడే ట్రేడ్ అవుతోంది. అందుకే మనపురం ఫైనాన్స్ స్టాక్ని ఈ క్యాండిల్ హై దగ్గర బై ఆర్డర్ ప్లేస్ చేశాను. తర్వాత ఈ క్యాండిల్ లో దగ్గర స్టాప్ లాస్, అంటే బ్లూ లైన్ బై ఆర్డర్, రెడ్ లైన్ స్టాప్ లాస్. మన ట్రేడ్ ఈ బ్లూ కలర్ క్యాండిల్ దగ్గర ట్రిగ్గర్ అయింది. మనపురం స్టాక్ని అరౌండ్ 229 దగ్గర కొన్నాం. యాజ్ ఆఫ్ నౌ స్టాక్ మన బై ప్రైస్ పైన ట్రేడ్ అవుతోంది. సో ఈ ట్రేడ్ అవుట్కమ్ ఎలా ఉండబోతుందో కమింగ్ సెషన్స్లో తెలుస్తుంది. ఈ వీక్లో ఎస్ఎంఎల్ ఈసీజీ స్టాక్ పైన మనకు 0.2% లాస్ ఆన్ క్యాపిటల్. ఇంకా మనపురం ఫైనాన్స్ స్టాక్లో లాంగ్ ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. ఇది ఈ వీక్ ట్రేడింగ్ జర్నల్. థ్యాంక్ యూ.